ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనితీరు గురించి కాకినాడ మహిళా మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, అండి. చెప్పండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం పనితీరు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనితీరు గురించి మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అనేది అండి అందరికీ చూస్తున్నారు, మనం మాటల్లో చెప్పక్కర్లేదు. ఎవరికి వాళ్ళే ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. అప్పుడైతే ఉదయం లేచేసరికి ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందు ఫస్ట్ వాలంటీరే ఉండేవారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేశారండి. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేయడం అనేది ఎవరికి నచ్చట్లేదు. నేను లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నాను, కాకినాడ రూరల్. ఏంటంటే మన అడ్వకేట్స్ అందరూ కలిపి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మేము కలెక్టర్ అది కోర్టు ఆవరణలోని ఈ కోటి సంతకాల సేకరణ చూసుకున్నట్లయితే అండి మేము అడగకుండానే వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి అమ్మ ఈ ప్రైవేటీకరణ అనేది మాకు ఎవరికి నచ్చట్లేదు, ఎందుకంటే మా పిల్లలకి ఉచిత విద్య కావాలి. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉండరండి, ఏ రోజుకి ఆ రోజే ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఏంటంటే వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు ప్రైవేట్ కాలేజీలు వద్దు, మాకు గవర్నమెంట్ కాలేజీలే కావాలి అని చెప్పి అందరూ వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది అండి. అంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, అసలు ఏంటి? మాట్లాడుతున్న వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారా? ఈరోజు వైసీపీ నాయకుల పైన, టీడీపీ నాయకులు ఉంటే ఏమంటారు? వైసీపీ నాయకుల మీద కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారండి. అసలు రెడ్ బుక్ అనేది ఎవరి కోసం అండి? అది వాళ్ళ కోసం వాళ్ళు రాయించుకున్న రెడ్ బుక్, కానీ అది ఆ రెడ్ బుక్ వల్ల ఎవరికి ఉపయోగం లేదండి. ఈరోజు కోటి సంతకాల సేకరణ అంటున్నారు, ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తే లాభమా నష్టమా? అసలు ఏంటి ఈ కార్యక్రమం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కాలేజీలు ఉండాలా ప్రైవేట్ కాలేజీలు ఉండాలా అన్నది మీకే మేము వదిలేస్తున్నాం. ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు అనేది అందరికీ అటు డబ్బున్న వాళ్ళ ఇటు లేని వాళ్ళ అన్నది కాదు. ముఖ్యంగా ఎవరు నష్టపోతారంటే పేదవాళ్ళు నష్టపోతారండి. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే స్తోమత ఉండదు. చదువుకోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు కావాలి. డబ్బులు ఉన్న వాళ్ళే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇదే గవర్నమెంట్ కాలేజీలు అనుకోండి, అందరూ వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఉంటుంది. దానికోసం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలను రద్దు చేయాలి, గవర్నమెంట్ కాలేజీలు మాకు కావాలి అని చెప్పి మేమందరం కలిపి సంతకాలు సేకరించడం జరిగిందండి. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. మరి దీని పట్ల ఒక మహిళగా మీరు మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 అంటూ అనేక హామీలు కూడా మేము అమలు చేసేసామని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి అంటారా? సూపర్ 6 దేనికోసం ఏంటి? సూపర్ 6 ఎవరికి ఉపయోగపడుతుందా? సూపర్ 6 తనకు తానే సూపర్ 6 అనుకుంటే సరిపోతుందా? మీకే చెప్తున్నాను, ఒకసారి చెప్పండి. సూపర్ 6 అని అంటున్నారు దేనికి? ఆ సూపర్ 6 వల్ల ఎవరైనా మేము లాభం వచ్చింది, మాకు ఈ పథకాలు వచ్చాయి అని ఎవరైనా వచ్చి మేము ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సూపర్ 6 వల్ల మాకు మేలు కలిగిందని ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తున్నారా? తల్లికి చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా కాబోతున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? 2029 జగన్ గారు కంపల్సరీ వస్తారండి. ఆయన రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నం చేయడమే కాదండి, ఇప్పుడే కోటి సంతకాల్లోనే అందరికీ అర్థమయ్యింది జగన్ గారు ఏంటి అనేది.